అందరికీ నమస్కారం. నిస్సాన్ ఇండియాలో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. అయితే విషయం కేవలం ఈ కొత్త కారు గురించి మాత్రమే కాదు. అసలు కథ వేరే ఉంది. దీని వెనుక నిస్సాన్ యొక్క చాలా పెద్ద స్ట్రాటజిక్ ప్లాన్ దాగుంది. అవును, ఈ కొత్త కార్ లాంచ్ అనేది ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ భవిష్యత్తుకు చాలా కీలకమైనది. వాళ్ల ఉనికిని మళ్లీ బలంగా చాటుకోవడానికి, మార్కెట్లో మరింత విస్తరించడానికి చేస్తున్న ఓ పెద్ద ప్రయత్నం అన్నమాట. మరి అసలు ప్రశ్నలివి. నిస్సాన్ అసలు ప్లాన్ ఏంటి? ఈ కొత్తగా లాంచ్ అయిన గ్రావిట్ కారు ఈ పెద్ద ప్లాన్లో ఎక్కడ ఫిట్ అవుతుంది? ఈ విషయాలన్నిటినీ ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, మొదటగా ఈ కొత్త కారు గ్రావెట్ గురించే మాట్లాడుకుందాం. ఏంటి దీని ప్రత్యేకతలు? ఓకే, ఈ కార్ పేరు గ్రావైట్. ఇది బిఎంపివి సెగ్మెంట్లో వస్తుంది. సైజ్ పరంగా చూస్తే ఇది సబ్ 4 మీటర్ అంటే 4 మీటర్ల లోపు పొడవుంటుంది. ఇంకా ఇందులో 7 కూర్చోవచ్చు. ఒక 7 సీటర్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఇందాక బిఎంపివి అన్నాం కదా, ఏంటి అసలు ఈ బిఎంపివి అంటే? దాని ఫుల్ ఫామ్ బి సెగ్మెంట్ మల్టీపర్పస్ వెహికల్. సింపుల్గా చెప్పాలంటే చూడ్డానికి కాంపాక్ట్గా, చిన్నగా ఉన్నా లోపల మాత్రం చాలా రకాలుగా వాడుకోవడానికి వీలుగా ఉండే కార్లన్నమాట. ఇక గ్రావైట్ యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటో తెలుసా? దీని వెనకున్న కోర్ ఐడియా. వాళ్లు దీన్ని జాయ్ఫుల్ మాడ్యులారిటీ అని పిలుస్తున్నారు. అసలు ఆ మాటకు అర్థమేంటో వాళ్ల మాటల్లోనే విందాం. లాంచ్ ఈవెంట్లో వాళ్లు ఏమన్నారంటే, మేము దీనిని జాయ్ఫుల్ మాడ్యులారిటీ అని పిలుస్తాము, ఎందుకంటే ఈ కారులో ఉండటం చాలా ఆనందంగా ఉంటుంది అని. సో ఈ కారు వాడకం చాలా జాయ్ఫుల్గా ఉండాలన్నదే వాళ్ల ఉద్దేశం. సరే, జాయ్ఫుల్ ఓకే, మరి మాడ్యులారిటీ ఏంటి? దాని పవర్ ఈ నంబర్లో ఉంది, 150కి పైగా. అవును, ఈ కార్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ని 150 కంటే ఎక్కువ రకాలుగా మార్చుకోవచ్చట. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. ఈ ఫ్లెక్సిబిలిటీతో వాళ్లు ప్రధానంగా 2 రకాల కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్లు సామాన్లు తీసుకెళ్లడానికి వీలుగా ఫ్లెక్సిబుల్ కార్గో స్పేస్గా మార్చుకోవచ్చు. ఇంకోవైపు పెద్ద కుటుంబాలు, అందరూ హాయిగా కూర్చోడానికి సీట్లను రకరకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం గ్రావైట్ కారు గురించి మాట్లాడుకున్నాం. కానీ నేను మొదట చెప్పినట్టు ఇది కేవలం ఒక్క కారు కథ కాదు. దీని వెనక ఉన్న నిస్సాన్ అసలు మార్కెట్ గేమ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిస్సాన్ ఇండియా స్ట్రాటజీ మొత్తం ఈ ఒక్క మాటలో చెప్పేయొచ్చు. 4 వేర్వేరు సెగ్మెంట్లు, 4 వేర్వేరు కార్లు, మరియు అదే మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చూశారా, వాళ్ళు ఒక సెగ్మెంట్తో ఆగిపోవట్లేదు, ఒక పెద్ద ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఆ 4 సెగ్మెంట్ల ప్లాన్ ఇదే. స్టెప్ 1 బిఎస్యువి సెగ్మెంట్లో ఆల్రెడీ మ్యాగ్నైట్తో వచ్చారు. ఇప్పుడు స్టెప్ 2 బిఎంపివి సెగ్మెంట్లో గ్రావైట్ని తీసుకొచ్చారు. ఇక రాబోయేవి స్టెప్ 3 సిఎస్యువి, ఇంకా స్టెప్ 4 సిఎస్యువి ప్లస్. ఇది చాలా క్లియర్ రోడ్ మ్యాప్ కదా. అసలు ఎందుకీ ప్లాన్? వాళ్ల తక్షణ లక్ష్యం చాలా సింపుల్. మార్కెట్లో ఏ సెగ్మెంట్లలో అయితే కార్లు ఎక్కువగా అమ్ముడవుతాయో, అంటే మెజారిటీ వాల్యూమ్ సెగ్మెంట్స్, వాటి మీద పట్టు సాధించి ముందు తమ స్థానాన్ని స్థిరంగా చేసుకోవాలి. అదే వాళ్ళ ఆలోచన. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడో ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్. మరియు వాటి సంగతేంటి? ఈ ప్రశ్న లాంచ్ ఈవెంట్లో కూడా అడిగారు. ఇండియాలో ఈవీ మార్కెట్ ఇంత వేగంగా పెరుగుతోంది కదా, మరి ఇలాంటి టైంలో నిస్సాన్ స్టాండ్ ఏంటి? వాళ్ల ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళేమన్నారంటే, నేను దేంతోనైనా సిద్ధంగా ఉన్నప్పుడు మీతో పంచుకుంటాను. ప్రస్తుతం మేము గ్రావైట్తో సిద్ధంగా ఉన్నాము. అంటే ప్రస్తుతం మా ఫోకస్ అంతా ఈ గ్రావైట్ మీదే ఉంది, ఈవీల గురించి తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ల సమాధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రస్తుతానికి ఇండియా కోసం ఈవీ ప్రకటనలేవీ లేవు. వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ ఈ కొత్త కార్ల లైనప్ను మార్కెట్లో నిలబెట్టడం. ఫ్యూచర్లో ఈవీ ప్లాన్స్ ఉంటే వాళ్లే రెడీ అయ్యాక చెబుతారట. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. నిస్సాన్ ఈవీల మీద వెంటనే ఫోకస్ పెట్టే బదులు ముందుగా ఎక్కువగా అమ్ముడయ్యే ట్రెడిషనల్ కార్ సెగ్మెంట్లలో తమ బేస్ని స్ట్రాంగ్గా చేసుకోవాలని చూస్తోంది. అదన్మాట వాళ్ళ గేమ్ ప్లాన్. కానీ ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఇండియాలో ఈవీ మార్కెట్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న ఈ టైంలో ఇలా ట్రెడిషనల్ సెగ్మెంట్లపైనే దృష్టి పెట్టడం నిస్సాన్కి లాంగ్ రన్లో వర్కౌట్ అవుతుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.